రాజ్యంలోకి, తన సొంత రాజ్యంలోకి వెళ్ళి చాలా సేఫ్ అయిపోయారు. ఆయన అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి తప్పించుకుని అలా ఛాలెంజెస్ అన్ని చేసి తన రాజ్యంలోకి వెళ్ళారు. ఇకపోతే నల్లరాజు ఇక్కడికి రావాలి. ఇక్కడికి నల్లరాజు వచ్చిన తర్వాత అప్పుడు నల్లరాజుకి ఫైటింగ్ జరుగుద్ది ఫైనల్గా. అంటే మనం 20 ఏళ్ల పాటు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, విద్యాపరంగా, కుటుంబ పరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు. చిన్నపిల్లలు ఉంటారు. ఎల్కేజీకి స్కూల్కి వెళ్ళమంటే ఏడుస్తారు, 10th క్లాసు చదవమంటే ఏడుస్తారు, ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, మెడిసిన్, నీటు ఇవన్నీ చదవమంటే ఎంతెంతో ప్రెషరు. ఫైనాన్షియల్గా తండ్రి డబ్బులు కట్టగలుగుతాడా లేదా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ చిన్నప్పుడే పిల్లలకి అనారోగ్యం. చూడండి, నల్లరాజు కూడా సమస్యల వలయంలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతన్ని రానీయకుండా